ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. కుంభరాశి వారికి రేపు సోమవారం మార్చి 16వ తారీఖున ధనుస్సు రాశిలో సంచారం చేస్తున్నటువంటి చంద్రుని యొక్క కారణంగా ఈరోజు కుంభరాశి వారి జాతకం ఏ విధంగా ఉండబోతోంది, అలాగే మీరు సోమవారం రోజున ఎటువంటి పరిహారాలను చేసుకుంటే మీకు ఏ విధంగా సోమవారం రోజు అనేది ఉంటుంది అనేటటువంటి పూర్తి విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకు వెళ్తే కనుక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఇక ఈ 2026వ సంవత్సరం మార్చి 16వ తారీఖున సోమవారం రోజున కుంభరాశి వారికి పూర్తి ఫలితాలను చూసినట్లయితే కనుక రేపటి రోజు మీరు కొందరి వ్యక్తుల ద్వారా దుష్ప్రచారం లేదా మీ మీద చెడు ప్రచారం చేసేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అయితే మీరు మాత్రం వాటిని చక్కగా తిప్పికొడతారు. ఇక రేపటి రోజు మీకు నరదృష్టి నరఘోష బాగా పెరుగుతుంది. అలాగే రేపటి రోజు మీరు ఖర్చులకి దూరంగా ఉండాలి, అలాగే గొడవలకి దూరంగా కూడా ఉండాలి, కోపతాపాలకి దూరంగా ఉండాలి. రేపు మీరు అనవసరమైన వ్యక్తుల సలహాలకి పోవద్దు, దూరంగా ఉండడం చాలా మంచిది. అలాగే మీరు రేపటి రోజు చెడు వ్యక్తులకి దూరంగా ఉండాలి, అలాగే చెడు వ్యసనాలకి కూడా దూరంగా ఉండండి. ఇక ముఖ్యంగా కుంభరాశి వారు రేపు సోమవారం రోజున షేర్లలో పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి. తొందరపాటు ఏమాత్రం మీకు మంచిది కాదు. మీరు రేపు అనవసర కార్యక్రమాలకి డబ్బు ఖర్చు చేస్తారు. ధనపరంగా మిమ్మల్ని కొందరు ఖర్చు పెట్టిస్తారు. అనవసరమైన వస్తువులు కొనుగోలు కూడా చేయించే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ఖర్చు పెట్టేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి ఖర్చు పెట్టడం ఎంతైనా అవసరం అనిపిస్తుంది. ఇక రేపటి రోజు కుంభరాశికి చెందినటువంటి వారికి అంటే స్త్రీ పురుషులకు కుటుంబ సభ్యుల నుంచి చక్కటి తోడ్పాటు లభిస్తుంది. మీరు మీ కుటుంబ సభ్యులతోటి కలిసి చక్కగా టైం స్పెండ్ చేస్తారు. ముఖ్యంగా మీరు మీ చిన్ననాటి జ్ఞాపకాలని పంచుకుంటారు. అలాగే మీకు ఎంతో మానసికమైన ఉల్లాసం కలుగుతుంది. ఇక ఇప్పటి వరకు మీరు పడిన ఆర్థిక బాధల నుండి అయితే రేపు మీరు బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రేపటి రోజు మీరు డబ్బులను సేవింగ్ చేసే అలవాటు చేసుకోండి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న మీకు మీ ప్రయత్నాల్లో మంచి ఫలితాన్ని పొందుకుంటారు. చక్కటి వివాహ సంబంధం కుదిరి ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటారు. ఇక ఉద్యోగులకు ఉద్యోగపరంగా లాభం కలుగుతుంది. మీ పనులు వేగంగా పూర్తి చేస్తారు. ఆఫీసుల్లో ఏవైనా తగాదాలు గొడవలు ఉంటే అవి తొలగిపోతాయి. మీ పనులు సక్రమంగా జరుగుతాయి. సహ ఉద్యోగస్తులతో ఉండేటటువంటి గొడవలు పోతాయి. ఇక ముఖ్యంగా రేపటి రోజు సోమవారం రోజున కుంభరాశి వారికి రియల్ ఎస్టేట్ రంగాల వారికి కాంట్రాక్ట్ వ్యాపారులకు శ్రమ ఫలించే సూచనలు కనిపిస్తున్నాయి. మీ పట్టుదలే ఆయుధంగా ముందుకు సాగడం వలన గొప్ప గొప్ప విజయాలను అందుకుంటారు. ఇక రేపటి రోజు కుంభరాశికి చెందిన వ్యాపారులకు వాణిజ్యవేత్తలకు మీ కష్టానికి తగిన ప్రతిఫలం పొందుకుంటారు. పారిశ్రామికవేత్తలకి చిత్ర పరిశ్రమ వారికి చాలా అనుకూలమైన రోజు అని చెప్పొచ్చు. ఉద్యోగపరంగా ఎవరైతే కుంభరాశికి చెందిన అంటే చదువులు పూర్తి చేసుకొని ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నటువంటి ఈ రాశికి చెందిన నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగపరంగా వారి ఉద్యోగాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే మీ ప్రయత్నాలు నెరవేరుతాయి. ఒక సమాచారం మీకు ఊరటనిస్తుంది. ఇక మీరు గతంలో మేము ఈ పని చేయలేము అని భయపడిన ఆ పనులన్నీ కూడా నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. పని ఒత్తిడి నుండి బయటపడతారు. వ్యాపారస్తులకు వారి వ్యాపారాలు ఏ ఆటంకాలు లేకుండా విఘ్నాలు లేకుండా ముందుకు సాగుతాయి. పని ఒత్తిడి తగ్గి మీరు చేసిన పని ఒత్తిడి నుండి బయటపడతారు. వ్యాపారం ముందుకు సాగుతుంది. అనుకున్నది అనుకున్నట్లుగా జరిగి తీరుతుంది. ఆరోగ్యం విషయంలో రేపటి రోజు మీకుండేటటువంటి ఆరోగ్య సమస్యలు నుండి మీరు ఉపశమనం కలుగుతుంది. ఇక విద్యార్థులకు రేపటి రోజు చదువులపైన శ్రద్ధ పెడతారు. మీరు చదువుల్లో ముందు ఉంటారు. దైవపరంగా ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరంగా సత్ఫలితాన్ని పొందుకుంటారు. ఏదేమైనప్పటికీ కూడా రేపు సోమవారం రోజున కుంభరాశి వారికి
కొన్ని మిశ్రమ ఫలితాలు ఉన్నాయి, కొన్ని అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. కాబట్టి రేపు మీరు సోమవారం రోజున ఉదయం లేవగానే మీ 2 అరచేతులను చూసుకొని మీ కళ్ళకు అద్దుకొని మీ ఇష్టదైవాన్ని స్మరించుకోండి. అలాగే మీకు దగ్గరలో ఉన్న ఏదైనా దేవాలయానికి వెళ్ళి ఒక 21 ప్రదక్షిణలు ఆ దైవం చుట్టూ తిరగండి. మీలో పాజిటివ్ ఎనర్జీ పుష్కలంగా పెరుగుతుంది. మీకు సోమవారం రోజున వచ్చేటటువంటి ఏమైనా ఆపదలు ఉంటే అవి ఖచ్చితంగా తొలగిపోతాయి. వీలైతే మీకు అనాథాలకు, అభాగ్యులకు దాన ధర్మాలు చేయండి. తద్వారా మీ జీవితంలో మరింత అభివృద్ధిలోకి వస్తారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.